ఓం శాంతి 8/1/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి. స్మృతిలో ఉండేవారు సదా రమణీయంగా మరియు మధురంగా ఉంటారు. సంతోషంలో ఉంటూ సేవ చేస్తారు. ప్రశ్న: జ్ఞానపు నషతో పాటు ఏ చెకింగ్ను చేయడం ఎంతో అవసరం? జవాబు: జ్ఞానపు నష అయితే ఉంటుంది, కానీ దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యాను అని పరిశీలించుకోండి. జ్ఞానము చాలా సహజమైంది, కానీ యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి. ఎలుక రూపీ మాయ లోపల కొరికివేస్తున్న బయటకు ఏమీ తెలియకుండా ఉండడం కాదు. బాబాపై నాకు దృఢమైన ప్రేమ ఉందా, నేను ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాను అని మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. పాట: దీపపు పురుగులు దీపములో ఎందుకు దగ్గమవ్వలేదు? ఓం శాంతి. మధురమైన పిల్లలు గీతంలోని లైన్ విన్నారు. బాబా ఇంతగా ప్రేరణిస్తున్నారు కదా. బాబా ఇంతగా ప్రేరణిస్తున్నప్పుడు, మీరు ఇంత సుందరంగా తయారవుతున్నప్పుడు, మరి ఇటువంటి తండ్రికి చెందినవారిగా ఎందుకు అయిపోకూడదు? ఈ తండ్రి నల్లగా ఉన్నవారిని సుందరంగా తయారు చేస్తారు. నల్లగా ఉన్న మేము తెల్లగా అవుతాము అని పిల్లలు భావిస్తారు. ఇది ఏ ఒక్కరి విషయమో కాదు. వారు కృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని అనేస్తారు. చిత్రాలను కూడా అదే విధంగా తయారు చేస్తారు. కొందరు సుందరంగా, కొందరు శ్యామలంగా చేస్తారు. మనుషులు అది ఎలా జరగగలదు అన్నది అర్థం చేసుకోరు. సచ్చీగపు యువరాజైన కృష్ణుడు నల్లనివాడు కాజాలడు. కృష్ణుని వంటి పుత్రుడు కావాలని, అతని వంటి పతి లభించాలని కృష్ణుని గూర్చి అందరూ అంటారు. మరి అతడు నల్లనివాడు ఎలా అవ్వగలడు? ఇవేమీ అర్థం చేసుకోరు. కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు తయారు చేశారు? దానికి కారణం కావాలి కదా. కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు తయారు చేశారు? దానికి కారణం ఏంటి? సర్పంపై నాట్యం చేసినట్లుగా ఏదైతే చూపిస్తారో, నిజానికి అటువంటి విషయం ఏది జరగచాలదు. శాస్త్రాల్లో ఇటువంటి విషయాలను విని అలా అనేస్తారు. నిజానికి అటువంటి విషయాలేవీ లేవు. శేషసర్పపు శయ్యపైన నారాయణుడు పవలించాడని చిత్రాల్లో చూపిస్తారు, కానీ అటువంటి సర్పశయ్య మొదలైనవేవి ఉండవు. ఇవి ఇన్ని వేలాది ముఖాలు ఎక్కడైనా ఉంటాయా? ఇన్ని వేలాది ముఖాలు ఎక్కడైనా ఉంటాయా? వారు కూర్చుని ఎటువంటి చిత్రాలు తయారు చేశారో చూడండి అంటున్నారు బాబా. అంటే కృష్ణుడు ఒక పక్కన కాళీమర్దనం చేశాడు, అందుకే అలా ఆ రంగులో ఉంటాడంటారు. నారాయణుడు శేషశయ్య పైన అంటే సర్పం పైన పడుకున్నాడు అని అంటారు. కానీ బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎందుకంటే కాళీమర్దనం అన్నా, శేషశయ్య పైన పడుకున్నా, ఇదంతా వికారాన్ని వశం చేసుకున్న దానికి గుర్తుగా అలా చూపించారు కదా. ఎప్పుడైతే పంచవికారాలు ఆధీనమైపోతాయో అలా తయారైపోతాయి అని దానికి గుర్తుగా ఆ విధంగా చూపించారనమాట. వాటిలో అసలు అర్థమేమీ లేదు. ఇవన్నీ భక్తి మార్గపు చిత్రాలు అని బాబా అర్థం చేయిస్తారు. కానీ
ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇదంతా భక్తి మార్గం యొక్క చిత్రాలే, కానీ ఎంత కూడా ఎలా ఉంది, డ్రామాలో రచింపబడి ఉందని చెప్తున్నారు బాబా. డ్రామాలో ఏది రచింపబడి ఉందో అదే జరుగుతుంది. ఇందులో మారేది కానీ మార్చేది కానీ ఏదీ లేదని చెప్తున్నారు బాబా. మొదటి నుండి ఇప్పటి వరకు ఏ నాటకమైతే చిత్రీకరించబడిందో అది మళ్ళీ పునరావృతం అవ్వాలి. భక్తిలో ఏమేం చేస్తారో కేవలం అర్థం చేయించడం జరుగుతుంది కదా. ఇదంతా ఏంటి, బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి, పిల్లలు ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు డ్రామా లాస్ట్కి వచ్చేసింది, మళ్ళీ మీరు ఉన్నతంగా తయారవ్వాలి. కాబట్టి పంచవికారాలని ఏం చేయండి, సమాప్తం చేయండి. అంటే ఈ విషయ వికారాల వల్ల మనం కిందకి దిగిపోయాం. ఇప్పుడు భగవంతుడిలో ఉండే దివ్య గుణాలు ధారణ చేయడం వల్ల మళ్ళీ దేవతలుగా తయారవుతారు అనే విషయం కోసం బాబా మనకి అన్ని రకాలుగాను పిల్లలకి అర్థమయ్యే విధంగా అర్థం చేయిస్తున్నారు. వారు ఎంతగా ఖర్చు చేస్తారు, ఎటువంటి చిత్రాలు మొదలైన వాటిని తయారు చేస్తారో చూడండి. ఇంతకు ముందు ఇవన్నీ చూపించేటప్పుడు అంతగా ఆశ్చర్యపోయేవారు కాదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించేటప్పుడు తప్పకుండా ఇవన్నీ భక్తి మార్గపు విషయాలనే బుద్ధిలోకి వస్తుంది కదా. భక్తిలో ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. మీరు తప్ప ఇంకెవరి విషయాల్లో అర్థం చేసుకోలేరు. డ్రామాలో ఏదైతే ఇంతకు ముందు నుండి రచింపబడి ఉందో అదే జరుగుతూ ఉంటుంది అన్నది మీకు తెలుసు. అనేక ధర్మాల వినాశనం మరియు ఒక్క ధర్మ స్థాపన జరుగుతుంది. ఇందులో ఎంతో కళ్యాణం ఉంది. ఇప్పుడు మీరు ఈ ప్రార్థనలు మొదలైనవేవి చెయ్యరు. అవన్నీ భగవంతుడి నుండి ఫలాన్ని తీసుకునేందుకే చేస్తారు. ఆ ఫలం జీవన్ముక్తి. కావున ఈ విషయాలన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ప్రజలపై ప్రజలు చేసే రాజ్యము అని చెప్తున్నారు బాబా. గీతలో భారతవాసీలైన కౌరవులు మరియు పాండవులు ఏమి చేసి వెళ్ళారో చూపించారు. తప్పకుండా యాదవులు ముస్లాంలను కనుగొన్నారు, తమ కులాన్ని వినాశనం చేశారు. వారందరూ పరస్పరం శత్రువులు. మీరు వార్తలు మొదలైన వినరు. ఎవరైతే వింటారో వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు బాబా. యాదవ కులంలో ముస్లిం పుట్టింది, దాని ద్వారా వాళ్ళ కులమే నాశనమైంది. అంటే వాళ్ళ కులాన్ని నాశనం చేసుకోవడానికి వాళ్ళే సాధనాలు కనుగొని తయారు చేసుకుంటారు. ప్రతిదినము లోపల ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందరూ క్రైస్తవులే, కానీ గొడవలైతే ఎన్నో ఉన్నాయి. బాబా అంటారు, ఇంట్లో కూర్చుంటూనే ఒకరినొకరు ఎగరగొట్టేసుకుంటారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. ఈ రాజయోగం ద్వారా ఏమవ్వాలి, రాజ్యానికి రాజులుగా అవ్వాలి. కావున రాజ్యం చేసేందుకు పాత ప్రపంచపు శుభ్రత తప్పకుండా కావాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలో అంతా కొత్తగా ఉంటుంది. పంచతత్వాలు కూడా అక్కడ సతో ప్రధానంగా ఉంటాయి. ఉప్పొంగుతూ నష్టపరిచేంతటి శక్తి సముద్రానికి ఉండదంట. ఎక్కడ, సత్యయుగంలో. ఇక్కడ చూడండి, ఉప్పొంగి ఏం చేస్తుంది, ఎక్కువైందే ముంచేస్తుంది. అక్కడైతే అంతా నార్మల్గానే ఉంటుంది. ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది, చెప్పిన మాట వింటుంది. ఇప్పుడు పంచతత్వాలు ఎంతగా నష్టపరుస్తాయో చూడండి. అక్కడ మొత్తం ప్రకృతి అంతా దాసీగా అయిపోతుంది. కావున దుఃఖపు విషయమేది ఉండదు. ఇది కూడా రచింపబడి ఉన్న ఒక ఆట మాత్రమే. సర్పం అని స్వర్గము అని సత్యుగాన్ని అంటారు. క్రైస్తవులు కూడా మొట్టమొదట స్వర్గం ఉండేది అని అంటారు. భారతదేశం అవినాశీ ఖండము
కానీ వారికి కేవలం తమకు విముక్తిని ప్రసాదించే ఆ తండ్రి భారత ఖండంలోకి వస్తారు అన్నది మాత్రం తెలీదు. శివ జయంతిని కూడా జరుపుతారు, అయినా కానీ అర్థం చేసుకోలేరు భారతదేశంలో శివ జయంతి జరపబడుతుందని. తప్పకుండా శివ్ బాబా భారతదేశంలోకి వచ్చి స్వర్గాన్ని తయారు చేశారని, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నారని మీరు అర్థం చేయిస్తారు. ప్రజలుగా తయారయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు బుద్ధిలో ఏమీ కూర్చోదు. రాజధానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా మేము శివ్ బాబా పిల్లలము అని భావిస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా వారి నుండే విముక్తిని పొందుతాడు. అందరినీ ఒక్క తండ్రియే అందరినీ ఒక్క తండ్రియే విముక్తులుగా చేస్తారు. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. ఈ విధంగా లోపల విశాల సాగర మదనం జరగాలి. మనం ఏ విధంగా మురళిని వినిపించాలంటే దాని ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకోగలగాలి. పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారు. ఇది జ్ఞానము. దీనిని రోజు చదువుకోవాల్సి ఉంటుంది కదా. బాబాయ్ ఏం చెప్తున్నారు పిల్లలకి? రోజు ఏం చేయాలి? రోజు చదువుకోవాలి. రోజు చదువుకోవాలి, అప్పుడప్పుడు చదువుకోవాలా? రోజు చదువుకోవాలి కదా. ఎందుకంటే మనం మురళి పైన ఎంత అటెన్షన్ పెట్టి చదువుకుంటే మన బుద్ధి అంత బాగా వికసిస్తుంది. బాబా చెప్పే ప్రతి మహావాక్యం మన బుద్ధిలో కూర్చోవడం వల్ల వచ్చే ప్రతి సమస్యకి మనకి తొందరగా సమాధానం దొరుకుతుంది. భయపడి చదువును మానేయడం సరైన పద్ధతి కాదు. అలా చేస్తే దాన్ని కర్మబంధన అని అంటారు. ప్రారంభంలో అన్నీ వదిలి ఎంతమంది వచ్చారో చూడండి. ఆ తర్వాత మళ్ళీ కొందరు వెళ్ళిపోయారు కూడా. సింధీలో చాలామంది పిల్లలు వచ్చారు. మళ్ళీ గొడవలు జరిగినప్పుడు ఎంతోమంది శత్రువులుగా అయిపోయారు. మొదట వారికి జ్ఞానం చాలా బాగా నచ్చేది. వీరికి భగవంతుని ద్వారా వరం లభించింది అని భావించారు. ఇప్పుడు ఏదో శక్తి ఉంది అని భావిస్తున్నారు. కానీ పరంపిత పరమాత్మ ప్రవేశించారని భావించారు. ఇప్పుడు కూడా ఏదో శక్తి ఎంతో మందిలో ఉంది. గీతను తీసుకుని వినిపిస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తి మార్గపు పుస్తకాలని బాబా అంటారు. జ్ఞానసాగరుణ్ణి నేనే, నన్నే భక్తి మార్గంలో అందరూ తలుచుకుంటారని బాబా అంటారు కదా. భక్తిలో తలుచుకున్నాం భగవంతుడా రా తండ్రి అని. ఇప్పుడు ఆ తండ్రి ప్రత్యక్షంగా మన ఎదురుకు వచ్చారు కాబట్టి మరి మనం ఎంత ప్రేమగా బాబాను తలుచుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. భక్తి మార్గం వారిని కూడా రాజీపరుస్తారు కదా. బాబా పిల్లల్ని, భక్తుల్ని అందరినీ రాజీపరుస్తారు. జ్ఞానము తీసుకోకపోతే వారికి భక్తి అయినా మంచిది. మనుషులు ఎంతో కొంత బాగుపడతారు కదా. దొంగతనాలు మొదలైనవి చెయ్యరు. భగవంతుని భజనను చేసేవారిని గూర్చి ఎప్పుడు తప్పుగా మాట్లాడరు కదా. భక్తో జ్ఞానమో ఏదో ఒక దాంట్లో ఏమవ్వాలి, నిమగ్నమై ఉండాలి. అప్పుడే మన బుద్ధి ఏమవుతుంది, ఇతర వైపులకి వెళ్ళదు. పాప పుణ్యాల యొక్క ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం చేసే ప్రతి కర్మ పైన మనం అటెన్షన్ పెడతాం. ఎంతైనా వారు భక్తులే కదా. ఈ రోజుల్లో భక్తి ఉన్నా కానీ ఎంతోమంది దివాళా తీస్తూ ఉంటారు. శివ్ బాబా పిల్లలుగా అయ్యారు కాబట్టి దివాళా తీయరనేమీ లేదు. గత కర్మలు ఆ విధంగా ఉంటే తప్పకుండా దివాళా తీస్తారు. జ్ఞానంలోకి వచ్చాక కూడా దివాళా తీస్తారు. దీనికి జ్ఞానంతో సంబంధం ఏమీ లేదు. మేము బాబా కొరకు వ్యాపారం చేస్తామని భావిస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సేవలో నిమగ్నమై ఉన్నారు.
శ్రీమతానుసారంగా సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా ఫలితాన్ని పొందుతారు అని భావిస్తారు. మనం సర్వస్వమును అటువైపుకు బదిలీ చేయాలి. బ్యాగేజ్నంతటినీ బదిలీ చేసుకోవాలి. బాబాకు ప్రారంభంలో ఎంతో ఆనందం కలిగింది. అక్కడి నుండి ఎప్పుడైతే వెలువడ్డారో అప్పుడు ఆలాఫ్కు అల్లా లభించారు, అతడికి వారసత్వం లభించింది అంటూ ఒక గీతమును తయారు చేశారు. శ్రీకృష్ణుని చతుర్భుజుని సాక్షాత్కారం జరిగింది. అప్పుడు నేను ద్వారకకు రాజుగా అవుతానని భావించారు. ఎవరు? బ్రహ్మబాబా. ఇలా నష కలిగేది కదా, నాకు భగవంతుడు లభించాడు, నేను బంగారు ద్వారకకి యజమానిగా అవుతాను అని చెప్పి శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరగడంతో బ్రహ్మబాబాకు అదే నష ఉండేదంట. ఇప్పుడు ఇక ఈ అవినాశి ధనం, ఇప్పుడికి వినాశీ ధనమును ఏం చేసుకోను అని భావించారు. కావున పిల్లలైన మీకు కూడా ఎంతో సంతోషం కలగాలి. మనకు బాబా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. కానీ పిల్లలు అంతటి పురుషార్థంనే చెయ్యరు. నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. మంచి మంచి పిల్లలు బాబాకు ఆహ్వానం ఇచ్చేవారు కూడా బాబాను స్మృతి చేయరు. బాబా, మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, మీ స్మృతిలో నిమగ్నమై ఉంటున్నాము అంటూ బాబా వద్దకు ఉత్తరాలు రావాలి. ఎప్పుడు బాబాను స్మృతి చేయని వారు ఎందరో ఉన్నారట. ఎప్పుడు బాబాని తలుచుకోని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారట. స్మృతి యాత్ర ద్వారానే ఎంతో సంతోషం కలుగుతుంది. జ్ఞానంలో ఎంతగా నిమగ్నమై ఉన్నా కానీ ఎంతో దేహాభిమానం ఉంది. దేహీ అభిమాని స్థితి ఎక్కడుంది? జ్ఞానం చాలా సహజమైంది. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి. మాయ దెబ్బతీసే విధంగా అయితే ఉండకూడదు కదా. మాయ ఏదో రూపంగా వస్తూ ఉంటుంది కదా ఇబ్బంది పెట్టడానికి. మాయ ఎలుక వలె కొరుకుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మాయ ఏం చేస్తుంది? ఎలుకలా కొరుకుతూ ఉంటుందట మనకు తెలియకుండానే. ఎలుక ఎలా కొరుకుతుందంటే దానివల్ల రక్తం బయటకు వచ్చినా కానీ ఏమీ తెలియదు. దేహాభిమానం రావడం వల్ల ఎంతటి నష్టం వాటిల్లుతుందో పిల్లలకు తెలియదు. ఉన్నత పదవిని పొందలేరు. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మ బాబాల వలె మనం కూడా సింహాసనాధికారులుగా అవ్వాలి. బాబా హృదయాన్ని తీసుకుంటారు. దిల్వాడా మందిరంలో కూడా పూర్తి స్మృతి చిహ్నం ఉంది. లోపల ఏనుగులపై మహారథులు కూర్చున్నారు. మీలో కూడా మహారథులు, గుర్రపు సవారీ వారు, కాల్బరం వారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ నాడిని చూసుకోవాలి. బాబా ఎందుకు చూడాలి? మిమ్మల్ని మీరు చూసుకోండి కదా. బాబా ఎందుకు చూడాలి? బాబా ఎందుకు చూస్తారు? ఎవరి స్వయం వాళ్ళే చూసుకోవాలి. నేను బాబాను స్మృతి చేస్తున్నానా మరియు బాబా వంటి సేవను చేస్తున్నానా? నాకు బాబాతో యోగం ఉందా? రాత్రి మేల్కొని కూడా బాబాను స్మృతి చేస్తున్నానా? నేను అనేకుల సేవను చేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. కొందరు మేము నిరంతరము బాబాను స్మృతి చేస్తున్నాము అని భావిస్తారు. కానీ అది జరగజాలదు. మేము బాబాకు పిల్లలుగా అయిపోయాము చాలు అని కొందరు భావిస్తారు. కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యాలి కదా. పిల్లలుగా అయిపోయామని కూర్చుంటే అయిపోతుందా? స్మృతి చేస్తేనే మన వికర్మలు వినాశనం అవుతాయి. మనం బాబు సమానంగా తయారవుతాం కదా. బాబా స్మృతి లేకుండా ఏదైనా పని చేస్తే అది బాబాను స్మృతి చేయనట్లే. బాబా స్మృతిలో ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు
ఎల్లప్పుడూ రమణీయముగా హర్షితముఖులుగా ఉంటారు. ఎవరికైనా ఎంతో సంతోషంతో మరియు రమణీయతతో అర్థం చేయిస్తారు. సేవ అభిరుచి ఉన్నవారు చాలా కొద్దిమందే ఉన్నారు. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. వీరు ఉన్నతోన్నతుడైన భగవంతుడు మరియు వారి రచన అయిన ఆత్మలకు మనమందరం సోదరులము. ఇది సౌభాతృత్వము. వారైతే అందరూ తండ్రిలే అని అనేశారు. మొదట శివ్ బాబా చిత్రంపై అర్థం చేయించాలి. వీరు సర్వాత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ నిరాకారుడు. ఆత్మ అయిన మనం కూడా నిరాకారులమే. భృకుటి మధ్యలో మనం ఉంటాము. శివ్ బాబా కూడా ఒక నక్షత్ర రూపుడే. కానీ ఆ నక్షత్ర పూజ ఎలా జరగగలదు? కావుననే పెద్దగా తయారు చేస్తారు. అంతేకాని ఆత్మ ఎప్పుడు 84 లక్షల జన్మలనైతే తీసుకోదు. ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది. మళ్ళీ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది అని బాబా అర్థం చేయిస్తారు. సతో ప్రధాన ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ ఇనుప యుగంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోరు కదా. ఆదిలో సత్యగి ఫస్ట్లో వచ్చేవాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకి పూర్తిగా 84 జన్మలు ఉండవని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు అందరూ 84 జన్మలు తీసుకోలేరు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. నామ రూప దేశ కాలాలన్నీ మారిపోతాయి. ఈ విధముగా భాషణ చేయాలి. సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వయాన్ని గూర్చి తెలుసుకోవాలి అని అంటారు. కానీ అది చేయించేది ఎవరు? ఆత్మయే. ఆత్మయే పరమాత్మ అని అనడం సెల్ఫ్ రియలైజేషన్ కాదు కదా. ఎందుకంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఆత్మ పరమాత్మ, పరమాత్మ ఆత్మ అనుకోవడం తప్పు. నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ నుండి శక్తిని తీసుకుంటున్నాను అనుకోవాలి. అంతే తప్పించి తండ్రి పిల్లలు, పిల్లలే తండ్రి ఎలా అవుతారు? ఇది కొత్త జ్ఞానం. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే కూర్చుని అర్థం చేయిస్తారు. ఆ తర్వాత వారిని ఎంతగానో మహిమ చేయండి. వారి మహిమను వినండి. ఆత్మ పరిచయం తెలిపాక ఇప్పుడు ఇక పరమాత్మ పరిచయం కూడా చెప్తారు కదా. ఆత్మ పరిచయం తెలిసింది కదా. ఆత్మ ఎలా ఉంటుంది? అతి సూక్ష్మమైన చిన్న జ్యోతిర్బిందు స్వరూపం. మరి ఆత్మ యొక్క ఆకారం బిందు. మరి శరీరంలో ఆత్మ ఎక్కడుంటుంది? భృకుటి మధ్య అంటే మనం బట్టు పెట్టుకునే స్థానంలో ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తుంది కదా. లాస్ట్ జన్మకు వచ్చేసరికి మళ్ళీ పరమాత్మని కలుసుకుంటుంది. తాను కోల్పోయిన శక్తులన్నీ మళ్ళీ తనలో నింపుకుంటుంది కదా. అలా మళ్ళీ సంపూర్ణంగా తయారవుతుంది. కానీ పరమాత్మ అయితే ఎక్కడి నుంచి వస్తారు? పరంధామ నుంచి వస్తారు. ఆత్మ బిందు స్వరూపమే, పరమాత్మ కూడా బిందు స్వరూపమే. కానీ మనమైతే జనన మరణాల్లోకి వస్తాం. తండ్రి అయితే జనన మరణాల్లోకి రారు. ఇలా ఆత్మ పరిచయం, పరమాత్మ పరిచయం కూడా తెలుసుకోవాలి. వారిని సర్వాత్మలకు తండ్రి అని అంటారు. భగవంతుడు ఎవరు? విశ్వంలో ఉండే సర్వ ఆత్మలకు తండ్రి. ఏ రూపం, ఏ నామం, ఏదైనా అందరూ తలుచుకునేది ఆయన్నే కదా. వారు చిన్నగా పెద్దగా కాచాలరు. పరంపిత పరమాత్మ అనగా సుప్రీం సోల్. సోల్ అనగా ఆత్మ. పరమాత్మ ఎంతో అతీతంగా ఉంటారు. వారు పునర్జన్మల్లోకి రారు కదా. కావుననే వారిని పరంపిత అని అనడం జరుగుతుంది. ఇంత చిన్నని ఆత్మలో పాత్ర నిండి ఉంది. పతిత పావనుడు అని కూడా వారిని అంటారు. వారి పేరు ఎల్లప్పుడూ శివ్ బాబాయే. రుద్ర బాబాని ఎప్పుడు అనరు. భక్తి మార్గంలో అనేక పేర్లను పెట్టారు. వారిని పతిత పావన, నీవు వచ్చి
పావనంగా తయారు చేయి అని అందరూ స్మృతి చేస్తారు. కావున వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. ఎప్పుడైతే ఏకధర్మ స్థాపన చేయాల్సి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. అది ఆది సనాతన దేవీ దేవత ధర్మం. బాబా చెప్తున్నారు ఏకధర్మ స్థాపన, అనేక ధర్మాల యొక్క వినాశనం, అంటే స్వర్గం యొక్క స్థాపన. అప్పుడే నేను వచ్చి ఏం చేస్తాను, ఆ పని పూర్తి చేస్తాను. ఇది కలియుగం. లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మనుషులే ఉన్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ని ద్వారా వినాశనము, ఆత్మ గాయనం కూడా ఉంది. గీత ద్వారానే ఆది సనాతన ధర్మపు స్థాపన జరిగింది. కేవలం అందులో కూడా పొరపాటున కృష్ణుని పేరును వ్రాసేశారు. తాను పునర్జన్మలోకి వస్తాడు, కానీ నేను పునర్జన్మరహితుడను. కావున మీరే నిర్ణయించండి, పరంపిత పరమాత్మ నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా. గీతా భగవానుడు ఎవరు? భగవంతుడు అని ఒక్కరినే అంటారు. ఈ విషయాలను ఎవరైనా అంగీకరించకపోతే వారు మన ధర్మానికి చెందినవారు చెందని వారు అని భావించాలి కదా. ఈ ధర్మానికి చెందిన వాళ్ళు అనుకోండి, చెప్పిన వెంటనే వాళ్ళకి బాణం తగులుతుంది. కాదు అనుకోండి, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అంటే అప్పుడు మనకు అర్థం ఏంటి, వాళ్ళు ఈ ధర్మానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పి అర్థమవుతుంది కదా. బాబా అంటారు, సత్యుగంలోకి వచ్చేవారు వెంటనే అంగీకరిస్తారు కదా. మన వాళ్ళు అనుకున్నాం అనుకోండి, చూడండి వాళ్ళు ఎంత దూరంలో ఉండగా మనకి నీట్గా క్లియర్గా కనపడతారు. అయ్యో మన వాళ్ళు వస్తున్నారు, అదుగు మాట్లాడాలని. అదే మన వాళ్ళు కాదని మనం అనుకున్నాం అనుకోండి, వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోయినా మనం పట్టించుకో. బాబా అంటారు, మరియు పురుషార్థం చేయడం మొదలు పెడతారు. ముఖ్యమైనది విషయం ఇదే, ఇందులోనే మీ విజయం ఉంది. కానీ దేహీ అభిమాని స్థితి ఎక్కడ ఉంది? బాబా అంటారు, దేహీ అభిమాన స్థితి ఎక్కడుంది? పరస్పరం ఒకరి నామరూపాల్లో ఒకరు చిక్కుకుని ఉంటారు. భక్తి మార్గంలో కూడా పరబ్రహ్మంలో ఉన్న ఆ పరమాత్మ చింతుండేది. ఇక భయం దేనికి అనేవారు. ఎంతో ధైర్యం కావాలి. భాషణ చేసేవారు ఆత్మజ్ఞానంను ఎంతో నషాతో ఇవ్వాలి. ఆ తర్వాత పరమాత్మని ఎవరినంటారు అన్న విషయం కూడా అర్థం చేయించాలి. ప్రేమసాగరుడు, జ్ఞానసాగరుడు అన్నది బాబా మహిమ. అదేవిధంగా పిల్లల మహిమ కూడా ఉంది. ఎవరినైనా కోపగించడం అనగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. బాబా ఎంత మధురమైన వారు. పిల్లలు ఏదైనా విషయంలో అంగీకరించకపోతే వారు కృష్ణుని వలె అవ్వరు. చాలా మధురంగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, మీ బ్యాగేజ్నంతా బదిలీ చేసుకుని చాలా సంతోషంలో నషాలో ఉండాలి. మమ్మ బాబాల సమానంగా సింహాసన అధికారులుగా అవ్వాలి. అపారమైన స్మృతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, ఎవరి భయం వల్లనో చదువును వదిలేయకూడదు. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. క్రోధంలోకి వచ్చి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఏ సేవ చెప్పినా చెయ్యను అని అనకూడదు అని చెప్తున్నారు బాబా. వరదానము, రాయల్ మరియు సింపుల్ రెండింట బ్యాలెన్స్ ద్వారా కార్యమును చేసే బ్రహ్మ బాబా సమాన భవ. బ్రహ్మ బాబా అతి ఉన్నతంగా లేక అతి తక్కువగా లేకుండా సాధారణంగా ఉండేవారు. బ్రాహ్మణులకు ఆది నుండి అంతిమ వరకు గల నియమం పూర్తి సాధారణంగా ఉండకూడదు, పూర్తి రాయల్గాను ఉండకూడదు, మధ్య రకంగా ఉండాలి. బ్రాహ్మణులకి నియమం ఏంటి?
అతి సాధారణంగానూ ఉండకూడదు, అతి ఉన్నతంగానూ ఉండకూడదు. ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి, సాధనాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అయినా కూడా ఏదైనా కార్యమును చేసినట్లయితే మధ్య రకంగా చేయండి. ఇక్కడైతే రాజరికపు ఆడంబరాలు ఉన్నాయి అని ఎవ్వరూ అనకూడదు. ఎంతటి సింపుల్ తనమో అంతటి రాయల్ తనము, రెండిటి బ్యాలెన్స్ ఉండాలి కదా. సింపుల్గా ఉండాలి, రాయల్గా ఉండాలి. అంతేకాని ఇక్కడ చాలా ఆడంబరం ఉంది, చాలా హడావుడి ఉంది అని అయితే ఎవరికీ కనిపించకూడదు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను: ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు స్వకర్మను కదా స్వయాన్ని చూసుకోండి. ఏ కర్మను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు అని గుర్తు ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. ఏంటి? ఇతరులు చూసేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి మరియు ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారనేది గుర్తించుకోండి అని చెప్తున్నారు. అవ్యక్త పాయింట్ బాబా చెప్తున్నారు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు మీ మొత్తం కార్యవ్యవహారం అంతా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా, సూచనల ద్వారా నడిపించాలి. ఎంత లైట్ రూపంలో ఉండాలంటే వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ సమయం సమాప్తమైపోవాలి. జరగాల్సిన పని గురించే సంకల్పం రావాలి. ఎవరు చేసేది ఉందో వారి బుద్ధిలో కూడా ఇదే చేయాలి అన్న సంకల్పం రావాలి. అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మవతనం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు సోమాను నేను బ్రహ్మ బాబా సమానాత్మను అనుకోండి కదా. అవ్యక్త మాసం 18 జనవరి కదా, జనవరి 18 దగ్గరికి వస్తుంది కాబట్టి అందరూ ఎక్కువ బాబా స్మృతిలో ఉండి సమయాన్ని ఏం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు సఫలం చేసుకోండి. ఎంత టైం కుదిరితే అంత టైము బాబాతో గడపడానికే ఎక్కువ మనం ట్రై చేయాలి. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాలి. శివ బాబాని ఎప్పుడూ నిరంతరము స్మృతి చేయాలి. అప్పుడు మనం ఏ కార్యం మొదలుపెట్టినా అందులో సహజంగానే మనకి సఫలత లభించే తీరుతుందన్నమాట. అందుకని ఈరోజు ఏమనుకోండి, నేను బ్రహ్మ బాబా సమానంగా అయ్యే ఆత్మను అనుకోండి. అలా అనుకోవడం వల్ల మన స్థితి ఉన్నతంగా తయారవుతుంది. అచ్చా, ఓం శాంతి.